ఈ లాక్డౌన్ కారణంగా ఈ షార్ట్ ఫిలిం మా ఇంటి టెర్రస్ మీద ఇంటి పక్కన సందులో మాత్రమే తీసాం. సో మీరు కూడా ఇంటి నుండి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనందరి కోసం ఎంతో కష్టపడుతున్న డాక్టర్లకు, పోలీసులకు మరియు జీవీఎంసీ వర్కర్లకు మా షార్ట్ ఫిలిం టీం తరపున ధన్యవాదములు. అమ్మ, ఈ టైటిల్ వినగానే ఒక ఫ్యామిలీ స్టోరీ మనకు గుర్తుకొస్తుంది. ఇది ఒక తల్లి కొడుకుల మధ్య జరిగే కథ కాదు. తల్లికి దూరంగా ఉన్న ఒక కొడుకు తల్లికి దగ్గరగా ఉన్న ఒక కొడుక్కి చేసే సహాయం. ఈ స్టోరీ తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం వైజాగ్ వెళ్ళాలి. సో వెళ్ళి తెలుసుకుందాం. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సాబాటు ఎటు లేదు పాటైనా పాడు. థ్యాంక్స్ బాబాయ్, సమయానికి పాట పెట్టు, లేదంటే ఎప్పుడు లేసే వాళ్ళం. రే లేగా, టైం అవుతుంది లేగా. ఏంట్రా రే, 8 అయింది లేగా, వెళ్దాం. రే వాటర్ నన్ను లేపడం కాదు, ముందా లేపు, ఆడే ప్లాన్ చెప్పాలి. రే లెగు, డ్యూటీకి టైం అవుతుంది, లెగు. మనం చేసే తొక్కలో దొంగతనాలకి డ్యూటీలోని పెద్ద పేర్లు ఎందుకురా? తప్పదురా, కడుపు నింపేది ఏదైనా డ్యూటీ అంటారు. మనం చదివిన చదువులకు ఉద్యోగాలు కూడానా? మనకి జాబ్లు ఇచ్చే పొజిషన్లో గవర్నమెంట్ లేదురా, అందుకే మన ఉద్యోగం మనం ఎత్తుక్కున్నాం. తప్ప? సరేలే, వాళ్ళ ప్లాన్ అంటే ఆలోచించావా? రాత్రంతా ఆలోచించి మంచి ప్లాన్ వేసాను. ఏంట్రా అది? ఏంట్రా అదే? రే, ఇప్పుడు మనం ముగ్గురు రెడీ అయ్యి మన ఏరియాలో ఉన్న అన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్దాం. బ్యాంకుల దగ్గర కాపు కాద్దాం. ఎవడైనా బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఏటీఎం దగ్గర నుంచి కానీ ఎక్కువ అమౌంట్ డ్రా చేసేవాడు ఉంటాడు కదా, వాడిని కాపు కాద్దాం. వాడు వెళ్ళి ఏరియాని తెలుసుకొని అప్పుడు మనం ప్లాన్ వేద్దాం. ప్లాన్ బాగానే ఉంది. సరే సరే, ముందు ఈసారి త్వరగా పదండి. అపార్ట్మెంట్ ఓనర్లు వస్తే మన ముగ్గురికే ఉంటుంది. పదండి పదండి. ఎవడో షూస్ బాగున్నాయిరా. వారిని సొంత ఫ్లాట్ కూడా ఇలా తీసుకోడు కదరా. అరే, ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఒకడు ఎక్కువ మంది తీసుకొని బయలుదేరుతున్నాడు. ఏ ఏరియా? కూడా కాలనీ. అది బ్యాక్ కలర్ ఏంటి? వైలెట్. సరే, మేము వస్తున్నాం. రండి.
రే షటిల్ మార్చుకుని వచ్చేయండి. ఓకే మామ. ఇప్పుడు ఎలా? ఓ భయ్యా, ఇదిగో నీ డబ్బులు బ్యాగ్. అదేంటి కొట్టేసావు కదా? అదే దాని తర్వాత దొంగలు నేను ఫాలో అవుతారు నీ బ్యాగ్ కొట్టేయడానికి. సో ఫస్ట్ నేను కొట్టేసి వాళ్ళు నా వైపు డైవర్ట్ చేసుకొని అలా చుట్టూ తిరిగి వచ్చి నీ బ్యాగ్ తీసుకొచ్చాను. ఇంకా అలా వెళ్ళిపోయారు. అమ్మయ్యా, థ్యాంక్స్ భయ్యా. పర్లా సరే సరే జాగ్రత్త. ఓకే ఓకే వాళ్ళ పార్టీ షూరు సూపర్. భయ్యా తెలిసిపోయిందంటావా? ఏంటి భయ్య పిలిచా? ఇక్కడ ఆర్కే హాస్పిటల్ ఎక్కడ భయ్యా? ఆర్కే హాస్పిటలా? ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోయి పైకి వెళ్తే ఉంటుంది. ఓకేనా? ఓకే థ్యాంక్స్ భయ్యా. అవును హాస్పిటల్ ఎందుకు? మా అమ్మకి ఆపరేషన్. ఓ సరే డబ్బు జాగ్రత్త. థ్యాంక్స్ భయ్యా. రే బ్యాగ్ ఇరా. ఎందుకురా? చెప్పించాయి. ఏంటి భయ్యా? భయ్య డబ్బున్న బ్యాగ్ ఇది, అది కాదు. అదేంటి ఎప్పుడు మారిపోయింది? అదే ఇందాక దొంగలు వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి కలర్ బ్యాగే ఉంది. సో ఇంకా కొట్లాట్లో బ్యాగ్లు ఎక్స్చేంజ్ అయిపోయి సో అందుకే ఇచ్చేస్తాను. ఓహో థ్యాంక్స్ భయ్యా. అమ్మ జాగ్రత్త. ఎందుకురా బ్యాగ్ ఇచ్చావు? పోతే మనది డబ్బురా, కానీ వాడిది అమ్మరా. ఇప్పుడు వీడి దగ్గర డబ్బు కొట్టేయలేకపోతే వేరే వాడి దగ్గర మళ్ళీ మనం కొట్టేయచ్చు, కానీ వాడికి అమ్మపోతే మళ్ళీ తెచ్చుకోలేడుగా. ఇంకా అమ్మ గురించి ఎక్కువ చెప్పే వయసు మాకు లేదు, కానీ ఒకటే చెప్పగలం, షీఈ్ ఇర్రిప్లేసబుల్.